హలో ఫ్రెండ్స్, ప్రైమ్ 9కి స్వాగతం. విదేశాలకు వెళ్తే మన భాష, మన పండగలు, మన ఆచారాలు కనిపించడం చాలా అరుదు. కానీ భారత్కు దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో అచ్చం ఇండియాను గుర్తు చేసే ఒక దేశం ఉంది. అక్కడ దీపావళి జరుపుకుంటారు, హోలీ ఆడతారు, శివరాత్రిని ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాదు తెలుగు కూడా మాట్లాడతారు. అందుకే ఆ దేశాన్ని ప్రపంచం మొత్తం మినీ ఇండియా అని పిలుస్తోంది. అయితే ఆ దేశం ఏది, భారతీయ సంస్కృతితో దానికున్న బంధం ఏంటి తెలుసుకుందాం. హిందూ మహాసముద్రంలో ఉన్న అందమైన ద్వీపదేశం మారిషస్. చిన్న దేశమే అయినా భారతీయ సంస్కృతిని ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని జీవిస్తున్న దేశంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అందుకే చాలా మంది దీన్ని ప్రేమగా మినీ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. మారిషస్లోని మొత్తం జనాభాలో దాదాపు 70% మంది భారతీయ సంతతికి చెందినవారే. వారి పూర్వీకులు వందల ఏళ్ల క్రితం భారత్ నుంచి అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు. కాలం మారింది, తరాలు మారాయి, కానీ వాళ్లు మాత్రం తమ భారతీయ మూలాల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. దీపావళి, హోలీ, మహాశివరాత్రి భారత్లో ఎలా జరుపుకుంటారో మారిషస్లో కూడా అంతే వైభవంగా నిర్వహిస్తారు. సాంప్రదాయ దుస్తులు, భారతీయ వంటకాలు, కుటుంబ బంధాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ అక్కడ జీవన శైలిలో ఇప్పటికీ భాగంగానే ఉన్నాయి. మారిషస్లో కేవలం ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్ మాత్రమే కాదు, హిందీ, భోజ్పురి, తమిళం, మరాఠీ, అలాగే తెలుగు కూడా మాట్లాడతారు. తమ పూర్వీకుల భాషల్ని కొత్త తరాలకు కూడా నేర్పిస్తూ వాటిని సజీవంగా ఉంచుతున్నారు. ఈ అనుబంధం వెనుక ఒక చరిత్ర ఉంది. 1834 తర్వాత బ్రిటిష్ పాలనలో చెరకు తోటల్లో పనిచేయడానికి ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి వేలాది మంది కార్మికుల్ని మారిషస్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత వాళ్లు అక్కడే స్థిరపడి తమ భాష, సంస్కృతి, సాంప్రదాయాల్ని తరతరాలుగా కొనసాగించారు. మారిషస్ రాజకీయాల్లో కూడా భారతీయ సంతతికి చెందిన నాయకుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవుల్ని కూడా భారతీయ మూలాలు కలిగిన నాయకులు అలంకరించడం అక్కడ కొత్త విషయం కాదు. అలాగే భారత్, మారిషస్ మధ్య దౌత్య, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు కూడా ఎంతో బలంగా కొనసాగుతున్నాయి. తెలుగు ప్రజలకు మారిషస్తో ఉన్న అనుబంధం మరింత ప్రత్యేకం. అక్కడ తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నాయి. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు తెలుగు భాషను బోధిస్తూ కొత్త తరాలకు తమ మాతృభాషను పరిచయం చేస్తున్నారు. మారిషస్, ఆంధ్ర మహాసభ వంటి సంస్థలు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఉగాది, సంక్రాంతి వంటి తెలుగు పండుగల్ని కూడా అక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంకా చాలా తెలుగు కుటుంబాలు తమ మూలాల్ని మర్చిపోకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తరచూ వచ్చి బంధువుల్ని కలుస్తూ ఉంటాయి. దేశం మారినా సంస్కృతి మారలేదు, సముద్రం దాటినా భారతీయత చెరిగిపోలేదు. అందుకే మారిషస్ కేవలం ఒక అందమైన ద్వీపదేశం మాత్రమే కాదు, భారతీయ సంస్కృతికి, ముఖ్యంగా తెలుగు వారసత్వానికి ప్రపంచంలో నిలిచిన ఒక సజీవ నిదర్శనం. మరి మీకు అవకాశం వస్తే ఈ మినీ ఇండియా అయిన మారిషస్ని ఒకసారి సందర్శించాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ప్రపంచ విశేషాలు, చరిత్ర, సంస్కృతి కథనాల కోసం ప్రైమ్ 9ని ఫాలో అవుతూ ఉండండి.